న్యూస్ నిజం నిర్భయం ఇదే మా ఆయుధంలో నేటి స్టోరీ. నర్సన్నపేట మెయిన్ రోడ్లో ఇబ్బందులు. చెప్పుకోవడానికి నర్సన్నపేట మేజర్ పంచాయతీగా అభివృద్ధికి నోచుకున్న ఆ అభివృద్ధి ఫలాన్ని అనుభవించడానికి నోచుకోని ప్రజలు. నర్సన్నపేట మెయిన్ రోడ్లో ఇబ్బందులు. చెప్పుకోవడానికి నర్సన్నపేట మేజర్ పంచాయతీగా అభివృద్ధికి నోచుకున్న ఆ అభివృద్ధి ఫలాన్ని అనుభవించడానికి నోచుకోని ప్రజలు. మేజర్ పంచాయతీలో జరిగిన అభివృద్ధిలో ఒకటి నర్సన్నపేట మెయిన్ రోడ్ వెడల్పు చేసి సెంటర్ డివైడింగ్ పద్ధతిని ప్రవేశపెట్టి వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి చేసినా దానివల్ల నర్సన్నపేటలో ఎవరికీ ఫలితం లేకుండా పోయింది. యూటర్న్ తీసుకునే ప్రాంతంలో అడ్వర్టైజింగ్ బోర్డులు ఉండడం వలన వాహనదారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీన్ని గ్రామ పంచాయతీ అధికారులు దృష్టిలో ఉంచుకొని అడ్వర్టైజింగ్ బోర్డులో కొన్ని మార్పులు తీసుకుంటే వాహనదారుల ప్రాణాలను కాపాడిన వాళ్ళవుతారు. వెడల్పు ఎంతవరకు చేశారో రోడ్లకు ఇరువైపులా తోపుడు బండ్లు మరియు షాప్ వాళ్ళ హోర్డింగ్స్ అడ్వర్టైజింగ్ బోర్డ్స్ తో రోడ్డుని సగానికి పైగా మూసేస్తున్నారు. ఇది చాలదు అన్నట్లు మేజర్ పంచాయతీకి రెవెన్యూ కొరకై సెంటర్ డివైడింగ్ పైన అడ్వర్టైజింగ్ బోర్డ్స్ కి అనుమతులు ఇచ్చారు. అడ్వర్టైజింగ్ బోర్డులు ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు, కానీ దానివల్ల వచ్చే ప్రమాదాలను గుర్తించి వాటిని ఎక్కడెక్కడ అమర్చాలి అనే ఆదేశాలు పక్కాగా ఇవ్వకపోవడమే చాలా అనర్థాలకి దారితీస్తుంది. ఎందుకంటే రోడ్డు క్రాస్ చేసేటప్పుడు అవతల వ్యక్తి యువతల వాహనదారుడికి ఆ హోల్డింగ్స్ వలన కనబడట్లేదు. దానివల్ల యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా యూటర్న్ తీసుకునే ప్రాంతంలో అడ్వర్టైజింగ్ బోర్డులు ఉండడం వలన వాహనదారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అటు నుంచి వచ్చే వాహనం కనబడక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దీన్ని గ్రామ పంచాయతీ అధికారులు దృష్టిలో ఉంచుకుని అడ్వర్టైజింగ్ బోర్డ్స్ లో కొన్ని మార్పులు తీసుకుంటే వాహనదారుల ప్రాణాలను కాపాడిన వాళ్ళవుతారు. ఈరోజు ఏదైతే నర్సన్నపేట మెయిన్ రోడ్లోని ఈ హోర్డింగ్స్ పెట్టారో సెంట్రల్ లైటింగ్ ఆనుకొని, దాంట్లో ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది. ఆ నియమ నిబంధనలకు అనుగుణంగా లేనప్పుడే అవి ప్రజలకు కానీ వాహనదారులకు కానీ ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది. సో ఖచ్చితంగా అక్కడ కొన్ని లోపాలని వాటిని కూటమి ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా సరిదిద్దుతాం. వాటిని ఏ విధంగా చేస్తే మనకి వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆ విధంగా సంబంధిత అధికారులతో మాట్లాడి దానిపై చర్యలు తీసుకునే విధంగా చూస్తాం. ఎక్కడైతే కూడలు ఉన్నాయో ఆ కూడల దగ్గర స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆ స్పీడ్ బ్రేకర్స్ కానీ ఈ స్టాప్ బోర్డ్స్ కానీ మనం ఏర్పాటు చేసుకోగలిగితే ఈ వాహన వేగాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా చేస్తాం ఆ విషయం. గ్రామ పంచాయతీ రెవెన్యూని గండికొట్టాలనే ఉద్దేశం మాది కాదు. హోల్డింగ్స్ పెట్టే విధానంలో మార్పులు చేస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగవు. యూటర్నింగ్స్ లో ఉన్న అడ్వర్టైజింగ్ బోర్డులను తీసివేసి డివైడర్ మధ్య నుంచి ప్రజలు ఎవరూ దాటకుండా ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నాం. రోడ్డుపై ఇరువైపులా వర్తక వ్యాపారస్తులకంటూ ఒక స్థలం కేటాయించి వాళ్ళు వ్యాపారాలు అక్కడ చేసుకున్నట్లు చూడాలి. ఇలా చేయడం వలన వాహనదారులు మరియు మేజర్ పంచాయతీ ప్రజానీకం మెయిన్ రోడ్డుపై సురక్షితమైన ప్రయాణం చేయగలరని ఆశిస్తున్నాం.
ఇలా చేయడం వలన వాహనదారులు మరియు మేజర్ పంచాయతీ ప్రజానీకం మెయిన్ రోడ్డుపై సురక్షితమైన ప్రయాణం చేయగలరని ఆశిస్తున్నాం.